మీకు ఈ విత్తనం ఎలా తెలిసింది, మీ అనుభవం ఏంది, దీన్ని పండించారు కదా, కొంచెం మాట్లాడండి. ఇది కుమార్ అన్న నర్సరీ తెచ్చామండి. నా పేరు మునస్తారు మా ఊరు. నాది ఆల్మూరు మండలం మునస్తారు అండి. మాది కేఆర్ నర్సరీ నుంచి తెచ్చాను. ఇది ఈ కోట నుంచి ఇలాగా కొత్త రకం వచ్చింది. మురళన్న ఏజెంట్ వేసుకో బాగుంది. ఎట్లా ఉంది, ఏం నచ్చింది మీకు? పంట బాగుంది, పువ్వు సైజు బాగుంది, స్టెంపర్ ఉంది, పువ్వు క్వాలిటీ బాగుంది. కోత కోసారా ఇప్పుడు? కోత కొయ్యాలండి. ఓ కోత కోసం ఫస్ట్ కోత 200 కేజీలు అండి. 2000 నారు 2000 నారే మీరు నాటింది. 5000 నారులు మిగతా 3000 ఎక్కడ పెట్టింది? ఇంకో 5000 నారు నాటారు. 2000 నారు ఇక్కడ 2000 నారులు మీకు 200 కేజీలు ఫస్ట్ కటింగ్ శాంపిల్ తగ్గింది. శాంపిల్ 200 కేజీలు తగ్గింది. ఈ కోత 400 కేజీలు అవుతుంది. రెండో కోత. సో బాగుందా ఈ రకము? బాగుందండి, రకం బాగుంది. మార్కెట్ లో ఈ పూలకి వేరే పూలు వేరే కూడా వస్తా ఉంటాయి కదా, ఈ పూలు తీసుకెళ్ళినప్పుడు పూలు స్పీడ్ గా అవుతుందండి. ఏరియా మీద ఒక 5 రూపాయలు ఎక్కువ వేస్తున్నారు. రెండోది స్పీడ్ గా అయిపోతుంది, స్లోగా వెళ్తుంది. స్పీడ్ గా అవుతుందండి, దానికంటే ముందు అయిపోతుంది. కొనుక్కునే వాళ్ళు చూస్తే ముందు తీసుకుంటున్నారు, కొనేవాళ్ళు ముందే చూస్తే ఇవి తీసుకెళ్తున్నారు. అవునండి, కొన్ని వాళ్ళు చూస్తే ఇవి తీసుకెళ్తున్నారు. సో మీరు అంటే ఈ ఊర్లో ఎన్ని ఎకరాలు పడుతుంది బంతి? సో మనకి ఈ రకము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇంత బాగా వచ్చిందంటే మీకు డెఫినెట్ గా మిగతా చోట్ల కూడా చాలా అద్భుతంగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. అంటే రైతు పరంగా మనం చేసేదాన్ని బట్టి ఇది అద్భుతంగా వస్తుంది ఆరెంజ్ కింగ్. సో కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా రైతులకు కూడా మీరు ఈ రకం సజెస్ట్ చేయండి. ఆరెంజ్ కింగ్ తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడానికి చెప్పండి. మంచి వెరైటీ ఇది. సో రైతుకి ఏంటంటే